పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. పెళ్లిలో అనేక వింతలు విడ్డూరాలు చోటు చేసుకుంటా ఉన్నాయి. కాదనలేం, అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. సో స్లీప్ డైవర్స్ ఇదొక రకమైనటువంటి పరిస్థితి. వాళ్ళు కలిసే ఉంటారు, గురక ఇతర ఆరోగ్య సమస్యలలో ఒక బెడ్ మీద పడుకోలేరు, ఒక గదిలో కూడా ఉండలేరు. లివింగ్ పార్ట్నర్ టుగెదర్, ఇది ప్రేమ వివాహం, ఒక గదిలో ఉంటారు. కానీ నివాసం, సాంప్రదాయాలు, కుటుంబ వ్యవస్థ ఇట్లా రకరకాల పరిస్థితులు ఉంటాయి. సో వీటిని పాటిస్తారా పాటించరా అనేది వాళ్ళ వాళ్ళ వ్యక్తులకు సంబంధించినటువంటి పరిస్థితులుగా మనకు కనపడతా ఉంది. ఇక గ్రే డైవర్స్ అనేది కూడా ఇలా మనకి కనపడతా ఉంది. అంటే 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు, పిల్లల పెళ్ళిళ్ళు అయ్యి మనవాళ్ళు మనవరాళ్ళు అయిన తర్వాత వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ పేరు, వాళ్ళకి నచ్చినట్టు బతకటం, ఇతర ఆరోగ్య సమస్యల వల్ల వాళ్ళు ఎవరికి వాళ్ళు డైవర్స్ తీసుకుంటా ఉన్నారు. భార్యకి మైండ్ బాగలేదని హాస్పిటల్లో పడేసి అక్కడి నుంచి వృద్ధాశ్రమంలో పడేసి నేరే జీవిస్తున్నాడు ఒక ఆయన, నాకు తెలిసిన ఆయన. సో ఇట్లాంటి డైవర్స్లు కూడా ఉన్నాయి. ఇక 4వది కాన్షియన్ అన్కప్లింగ్. సో గొడవలు ఉండవు, ఫ్రెండ్లీగా అయిపోతారు వీళ్ళు. చాలామంది గొడవలు, ఆరోపణలు, విమర్శలు, అక్రమ సంబంధాలు, ఆస్తులు, గొడవలు, శీల పరీక్షలు ఇవన్నీ రకరకాలు ఉంటుంటాయి కదా. గొడవలు లేకుండానే విడిపోతుంటారు. కాన్షియల్ అన్కప్లింగ్ ఇది ఒక రకమైన డైవర్స్. దాని తర్వాత ఫ్రెండ్లీ ఇన్ఫ్లుయెన్స్, ఫ్రెండ్ ఫ్లూయెన్స్. జనరల్గా సహజీవనం చేసేటప్పుడు, ప్రేమ వివాహాలు చేసుకున్నప్పుడు వాళ్ళ కష్టనిష్ఠూరానికి ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తారు. దాని తర్వాత వాళ్ళు జీవితంలో తీసుకుపోయే కలిసి ఉండడానికి కానీ, ఇండిపెండెంట్గా బతకడానికి కానీ, విడిపోవడానికి కానీ ఫ్రెండ్స్ నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. వీళ్ళు ఓనుగా ఆలోచన చేసుకొని వాళ్ళ జీవితానికి ఏది మంచి ఏది చెడు విచక్షణ చేయలేనటువంటి జీవులు వీళ్ళంతా. సో ఇవి చివరికి విడాకులు కూడా దారితీస్తాయి, ఒంటరి జీవితాలు కూడా ఉంటుందనే చెప్పొచ్చు. ఇంకొకటి మైక్రో చీటింగ్ అనేది ఒకటి ఉంది. సోషల్ మీడియా వచ్చిన తర్వాత సో అనేక రకాల రంకులు బొంకులు వచ్చేసినాయి. ఎస్ఎంఎస్లు చేయటం, వీడియో కాల్స్ మాట్లాడటం, ఆడియో కాల్స్ మాట్లాడటం, పరిచయాలు పెంచుకోవటం, అవి ఎప్పుడు ఎటువైపు దారితీస్తాయో ఎవరికి తెలియదు. ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక బ్రెడ్ క్రంబింగ్, పెళ్ళికి ముందే రొమాన్స్, ఇంకా చెప్పాల్సి వస్తే సెక్స్ అని చేస్తారు. కపట ఆలోచన ధోరణి. ఇందులో ప్రధానంగా ధనికులైనటువంటి మగవాళ్ళు, లేదా ఉద్యోగం ఉన్నటువంటి మగవాళ్ళు, ఇంకా చెప్పాల్సి వస్తే ఆర్థికంగా వెసులుబాటు ఉన్నటువంటి మగవాళ్ళు, పేదరికంలో ఉన్న యువతి మహిళల్ని, ముఖ్యంగా స్త్రీలని కొద్దిపాటి ఆర్థిక సహాయం చేసి వాళ్ళకి చిన్న పని, ఉపాధి పని చూపించి వాళ్ళకి కిరాణా సరుకులు నెలకు 1000-2000 కిరాణా సరుకులు ఇప్పించి వాళ్ళని వాడేసుకుంటారు. సో ఇది మనుషుల భావోద్వేగాలను ఆడుకోవటం, వాళ్ళ ఆత్మవిశ్వాసం తగ్గిద్ది. నిజమైన వైవాహిక సంబంధాన్ని, జీవితానికే అసలు సంబంధం లేకుండా అసలు వైవాహికంగా మళ్ళీ పెళ్లి చేసుకుందాం అనుకుంటే, పెళ్లిగానే అవుతా పెళ్లి చేసుకుందాం అనుకుంటే డైవర్స్ అయినటువంటి మధ్య వయస్కులు మళ్ళీ పెళ్లి చేసుకుందామంటే ఒక రకంగా భయపడే పరిస్థితుల్లోకి నెట్టివేయబడతారనేది చెప్పవచ్చు. ఇక సామాజిక వ్యవస్థలో ముఖ్యంగా కుటుంబ వ్యవస్థ చాలా ప్రధానమైంది. త్యాగం, అడ్జస్ట్మెంట్, ఒకరినొకరు అర్థం చేసుకోవటం, ఆ విధంగా ముందుకు పోవటం కుటుంబ వ్యవస్థ. కానీ వీళ్ళ మధ్య గ్యాప్ ఉంటుంది, జీవనశైలి ఆలోచనలు ఉంటాయి, భావోద్వేగాలు ఉంటాయి. సో ఒకరినొకరు తట్టుకోలేనంత పాత బాయ్ ఫ్రెండ్స్, పాత గర్ల్ ఫ్రెండ్స్ వాళ్ళ జీవితాల్లోకి రావటం, వాళ్ళకి బెటర్గా ఉందని, కట్నం మరింత రాలేదని, రకరకాల కారణాలతోని వాళ్ళు గుడ్డేగాళ్ళు కాకపోయినా కూడా రకరకాల వ్యాపకాలకి, భావోద్వేగాలకి, ఆశలకి, అసూయలకి, జలసీలకి మైండ్ సెట్ అంకితమై విడిపోయి పచ్చగా ఉన్నటువంటి కుటుంబాలు వాళ్ళు నాశనం చేసుకొని ఒంటరి జీవితాలుగా పిల్లల భవిష్యత్తుని ప్రశ్నార్థకంగా చేస్తారు. సో ఇది పరిస్థితి. సో పెద్దలారా మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో ఆయన తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.